ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 392 ఎపిసోడ్ కంప్లీట్ అయ్యండి. ఇది 393వ ఎపిసోడ్. నన్ను ఇంతగా ఆదరించి నన్ను ఇంతగా సక్సెస్ చేసిన సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. సో నన్ను ఇంతగా ఆదరించిన మీ అందరికీ కూడా చాలా సీక్రెట్స్ని రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ మధ్య నన్ను ఒక కామెంట్ చేయడం జరిగిందండి. అదేమిటి అంటే, సార్ మీరు చెప్పేదంతా రాంగ్ సార్, నేను నమ్మను సార్, నాకు రిజల్ట్స్ రావట్లేదు సార్ అని అడిగారు. సో ఎందుకు అని నేను అడిగాను. ఎందుకంటే సార్ మీరు యాక్షన్ స్టెప్ చెప్పట్లేదు. ఓకే, యాక్షన్ స్టెప్ చెప్పాలి కదా, పని చేయకుండా కేవలం ఆలోచిస్తే ఎలా రిజల్ట్స్ వస్తాయి సార్ అని అడిగాను. ఎస్, కరెక్టే, వారి క్వశ్చన్లో కూడా ఉంది. అయితే ఇది ఎలా ఉంటుందంటే, సినిమా మొత్తం చూడకుండా ఓకే, కేవలం మిడిల్ పార్ట్లో నేను థాట్స్ గురించి చెప్తాను కదా, దాన్ని మాత్రమే చూస్తారు. దానికి ముందు ఉన్న చూడరు, దాని వెనక ఉన్నది చూడరు, మధ్యలో ఉన్నదాన్ని చూసి వారు డిసైడ్ అవుతారు. లేదండి, నేను ఎక్కడ కూడా యాక్షన్ చేయకూడదు అని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పను కూడా. కానీ సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎక్కడ అయిపోతారంటే నేను ఎక్కువ థాట్స్ గురించి మాట్లాడతాను. నిజం చెప్పాలంటే యాక్షన్ స్టెప్స్ చేయాలి అండి. బట్ యాక్షన్ స్టెప్ చేయాలి అంటే మన జీవితంలోకి ఏమి ఉండాలండి, సరైన సిచ్యువేషన్స్ కూడా ఎదురవ్వాలండి. ఎవరు ఇస్తారండి ఆ సిచ్యువేషన్స్ను? ఆపర్చునిటీస్ ఎలా ఎదురవుతాయండి? మీకు హెల్ప్ చేసే పర్సన్స్ ఎలా వస్తారండి? యూనివర్సే కదా. అది యూనివర్స్ ఎలా వస్తుంది? థాట్స్. సో అందుకోసమే మేము ఎక్కువ థాట్స్ పైన నేను టాక్ చేస్తాను, కానీ మిమ్మల్ని ఎక్కడ యాక్షన్ స్టెప్ చేయకూడదని ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. యాక్షన్ స్టెప్ చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్. బట్ ఎలా చేయాలంటే స్మార్ట్ వర్క్ చేయాలంటే ఇష్టపడుతూ చేయాలి, కష్టపడుతూ కాదు. అదే స్టూడెంట్ చూడండి, ఎగ్జామ్ ఉంది, కష్టపడుతూ చదవాలన్నా ఇష్టపడుతూ చదవాలన్నా? ఇష్టపడుతూ చదివితేనే మనసు అనేది దానిపై ఉంటుంది, ఎక్కువ మార్క్స్ సాధిస్తారు. సాధ్యమైనంతలో చాలా వరకు ఏం జరుగుతుందంటే సొసైటీలో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పే ఫస్ట్ వర్డ్ ఏంటంటే, కష్టపడు కష్టపడు కష్టపడు, కష్టపడు చదువు, కష్టపడు జాబ్ చేయి, ఇంకేంటండి కష్టపడుతూ బిజినెస్ చెయ్యి. అన్నీ కష్టపడుతూ ఉంటే ఇంకెక్కడండి హ్యాపీనెస్? ఇక నుంచి కష్టాన్ని తీసేసి రిప్లేస్ విత్ హ్యాపీ. అందరూ చాట్ బాక్స్లో హ్యాపీ 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 అని మెసేజ్ చేయండి. చాట్ బాక్స్లో టైప్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఏమని? హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఎవరైతే హ్యాపీ అని టైప్ చేస్తారో వాళ్ళ జీవితంలోకి హ్యాపీనెస్ అనేది రాబడుతుంది. ఇప్పుడు చూడండి, అందరూ హ్యాపీ అని టైప్ చేశారు. సో ఇక్కడ చూడండి, హ్యాపీ అని టైప్ చేసిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చూడండి, మన మనసు ఎప్పుడు కూడా మనకి ఇష్టమైన దానిపైనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇష్టమైన దానిపై మన మనసు నిలపగలిగితే మనం అచీవ్ చేసుకోవాలి. అందుకోసం దేన్నైతే మనకు కావాలని మనం కోరుకుంటామో దాని యందు మనసు లగ్నం అవ్వాలి. అంటే దాని గురించి ఆలోచించాలి. స్టడీస్, ఒక స్టూడెంట్ అయితే కేవలం స్టడీస్ పైనే మనసు లగ్నం చేయాలి. ఒక బిజినెస్ పర్సన్ అయితే కేవలం మనీ పైన, బిజినెస్ గ్రోత్ పైన చేయగలగాలి. అనవసరమైన విషయాలు వస్తూ ఉంటాయండి, బట్ మనసును పక్కదారి పట్టించుకోకుండా కేవలం, ఇక్కడ స్టూడెంట్ అయితే యూనివర్సు, స్టూడెంట్ అండ్ చదువు, ఇక్కడ విశ్వం అండ్ మనీ అండ్ బిజినెస్. సో వాటి గురించి ఆలోచించాలి తప్పిస్తే వేరే దాని గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే ఒక రోజుకు ఒక వ్యక్తికి వచ్చే ఆలోచన 60,000 నుంచి 70,000 ఆలోచనలు. సో అనవసరమైన ఆలోచనలు వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతాయండి, ఎనర్జీ లూజ్ అయిపోతాడు. అయితే చూడండి, యూనివర్స్ మీకు ఎలా ఇస్తుందని కొంతమంది అడుగుతూ ఉంటారు. సో వారి కోసం నేను చెప్పేది ఏమిటంటే, మీకు మనీ కావాలి కదా, మీరు ఫోకస్ అని మనీ కావాలి అన్నప్పుడు మీకు మనీ వచ్చినట్టుగా మీరు భావించమని చెప్పాను కదా. అలా ఎప్పుడైతే మీరు భావించారో దానికి సంబంధించిన పర్సన్స్ వచ్చి మీకు హెల్ప్ చేయడం మొదలు పెడుతుంటారు. దానికి సంబంధించిన ఆర్టికల్స్ మీరు అబ్జర్వ్ చేయండి, పేపర్ న్యూస్లో చదువుతుంటారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ మీరు చెవులతో వింటూ ఉంటారు. మీరు కావాల్సి మీరు చెక్ చేయండి, మీకు ఏది కావాలని మీరు అనుకుంటున్నారో ఒకసారి మనసులో ఆలోచించండి. దానికి సంబంధించింది వితిన్ 2 to 3 డేస్లో దానికి సంబంధించిన మ్యాటర్ మీ ముందుకు వస్తుంది. కావాల్సి మీరు చెక్ చేయండి. కావాలి చెక్ చేసిన తర్వాత నేను చెప్తున్నానండి. సో చాలా మంది కొంతమంది డౌట్లు, చాలా రకరకాల డౌట్లు వస్తాయి. సార్ ఎప్పుడు వస్తాయి సార్, ఎంత సమయం పడుతుంది అంటారు. అయితే చూడండి, ప్రతిది కూడా ఎనర్జీ అండి. ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్ అండి. వైబ్రేటింగ్ ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు కావాల్సింది కోరుకున్నారు కదా, ఇది ఒక ఫ్రీక్వెన్సీలో ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు మీరు కావాల్సిన దాని ఫ్రీక్వెన్సీకి రావాలంటే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్, మీ వైబ్రేషన్ లెవెల్, మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ మ్యాచ్ అయినప్పుడు అది మీ జీవితంలోకి రాబడుతుంది. ఒకవేళ రాకపోయింది అనుకోండి, అంటే మీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వలేదు, లేకపోతే దీనికంటే మంచిది మీ జీవితంలోకి రాబడుతుంది. ఆప్టిమిస్టిక్ నేచర్ ఉండాలండి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన జీవితంలో మనం ఏదైనా కావాలని కోరుకుంటే మనకు ఉండవలసిన క్వాలిటీ
ఆప్టిమిస్టిక్ నేచర్. సో వీటి కోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ డెమో క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అంటే కింద కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత మా టీం మెంబర్స్ జూమ్ లింక్ అనేది మీకు ఇస్తారు. ఫ్రీగా ఇంట్లో ఉంటూ డెమో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. నచ్చితే 1 month ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అవ్వడం ద్వారా మీ యొక్క వైబ్రేషన్ స్థాయిని పెంచుకోవచ్చు. ఎప్పుడైతే మీ వైబ్రేషన్ స్థాయి పెరుగుతుందో మీరు కావాల్సింది మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకు? ఆ ఫ్రీక్వెన్సీకి మీరు రీచ్ అయిన మరుక్షణమే మీ దగ్గరికి అట్రాక్ట్ అవ్వబడుతుంది. సో ఎంతోమంది వారి హెల్త్ కండిషన్స్ మార్చుకున్నారు, వారి ఫైనాన్షియల్ స్టేటస్ మార్చుకున్నారు, వారి రిలేషన్షిప్స్ని బెటర్ చేసుకున్నారు, వాళ్ళ కెరియర్లో దూసుకొని వెళ్ళిపోతున్నారు. ఎలా పాసిబిలిటీ అవుతుందని ఇదంతా కూడా సింపుల్ వైబ్రేషన్ చేంజ్. నేను చాలా మంది నన్ను అడుగుతారు, సార్ ఏంటి సార్ అందరు ట్రైనర్స్ టెక్నిక్స్ చెప్తుంటారు బట్ మీరు ఎక్కువ టెక్నిక్స్ ఎందుకు చెప్పారంటారు. నేను చెప్తాను, వితౌట్ యూజింగ్ డిఫికల్ట్ అండ్ మోర్ టెక్నిక్స్ విత్ సింపుల్ వైబ్రేషన్ చేంజ్. ఏంటండి? విత్ సింపుల్ వైబ్రేషన్ చేంజ్ ద్వారా కూడా మనం రిజల్ట్స్ తీసుకొని రావచ్చు. జస్ట్ ఇన్నర్ సైడ్ అంటే ఇన్నర్ సెల్ఫ్లో ఒక వైబ్రేషన్ మీరు మార్చుకోగలిగి ఎప్పుడు హ్యాపీగా జాయ్ఫుల్గా ఉండగలిగితే మిమ్మల్ని వెతుకుంటూనే రిజల్ట్స్ రాబడుతుంటాయి. అందుకోసం మీరు చూస్తే మన దగ్గర సక్సెస్ రేట్ మోర్ దెన్ 90%. ఏంటండి? మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ మన దగ్గర ఉంది. ఎలా పాసిబిలిటీ అవుతుంది? సిస్టమేటిక్ ట్రైనింగ్ అండి. నేను ముందు రోజే వారికి చెప్తాను ఏమని, మీరు పేషెన్సీగా ఉండండి, కన్సిస్టెన్సీగా సాధన చేయండి, రిజల్ట్స్ డెఫినెట్గా వస్తాయి. ఈ రోజు రాకపోవచ్చు బట్ డెఫినెట్లీ వన్ డే మీరు ఏదైతే కళల ప్రపంచాన్ని కలలు కన్నారో ఆ కళల ప్రపంచం మీ ముందు ఉంటుంది. దానికోసం ఏం చేయమంటారంటే రోజు రాత్రి పడుకునే ముందు మీ లైఫ్లో ఏదైతే కావాలని మీరు కోరుకున్నారో అది ఆల్రెడీ వచ్చినట్టుగా డ్రీమ్ చేయమంటారు, అంటే ఊహించమంటాను. ఉదయం నిద్ర లేచేటప్పుడు చాలా హ్యాపీగా నిద్ర లేస్తూ ఆల్రెడీ జరిగినట్టే ఊహిస్తూ నిద్ర లేవమంటారు. ఈ 2 టాస్క్ మాత్రం నేను చేయమని చెప్తుంటాను. అది చెవితే కాదు, గొప్ప గ్రేట్ టెక్నిక్, గ్రేట్ టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ టాస్క్లు చేయడం ద్వారా వాళ్ళ లైఫ్లోకి ప్రతిదీ కూడా వారు ఆకర్షించుకుంటారు. ఎందుకండి? జాయ్ ఇస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్. ఎవరైతే వారికి ఉన్నదాని పట్ల సంతృప్తితో ఉంటూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారో వారి జీవితంలోకి అన్నీ రాబడతాయి. ఎవరైతే వారికి ఉన్నదాని పట్ల అసంతృప్తితో ఉంటూ లేని దానికోసం ఆరాటపడుతుంటారో వారికి ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. అందుకోసమే చూడండి, ఎవరైతే అసంతృప్తి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ ఉన్నది అన్నీ పోతుంటాయి. బట్ ఎవరైతే జాయ్ఫుల్గా ఉంటారో, జాయ్ఫుల్గా ఉన్న వాళ్ళ ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటుందండి? హై లెవెల్లో ఉంటుంది. వారు హై ఎనర్జీలో ఉంటారు, హై వైబ్రేటింగ్లో ఉంటారు, వారు హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. వారు హై ఫ్రీక్వెన్సీలో ఉండడం వలన వారి జీవితంలోకి దేనినైనా ఆకర్షించుకుంటారు. చూడండి, ఏదైనా సరే మన జీవితంలోకి రావాలి అంటే ధైర్యం ఉండాలండి. ఏమంటారండి? ధైర్యం. నేను అడుగుతాను, సార్ ఇప్పుడు నాకు ఏ మార్క్స్ రావట్లేదు, నాకు మంచి మార్క్స్ వస్తాయా అంటూ కొంతమంది ఎస్ వస్తాయి అంటారు. సార్ నాకు జాబ్ లేదు సార్, జాబ్ వస్తాయి, 1 కాదు 2 3 వస్తాయి అంటారు. సార్ నా బిజినెస్ ఎన్ని చేస్తుంది, ఎంత ఉందంటే 1 lakh per month 50,000 వస్తుంది, నాకు 4 lakhs కావాలి, వస్తాయండి, ఎస్ వస్తుంది అంటారు. సార్ నా రిలేషన్షిప్ బాగాలేవు, వస్తాయంటే ఎస్ బెటర్ రిలేషన్షిప్ చేసుకోవచ్చు. సార్ నా కెరీర్ మొత్తం డౌన్ఫాల్ ఉంది కదా సార్, ఎప్పుడు డిసప్పాయింట్మెంట్లో ఉంటాను, ఎప్పుడు డిప్రెషన్లో ఉంటాను, నాకు ఏమి అనుకూలంగా జరగట్లేదు సార్, నా లైఫ్ మారుతుందంట. ఎస్ మారుతుందంటారు. విత్ సింపుల్ ఏది ఉన్నా లేకున్నా మీలో ధైర్యం ఉందా, రండి వచ్చేయండి. మీరు ఒక్క ధైర్యం ఉంటే చాలు, మీకు ఏదైతే మీరు కోల్పోయారో అవన్నీ కూడా తెప్పించే బాధ్యత నాది. విత్ సింపుల్ వైబ్రేషన్, వితౌట్ యూజింగ్ ద మోర్ అండ్ డిఫికల్ట్ మెథడ్స్తో విత్ సింపుల్ వైబ్రేషన్ ద్వారా ఒక ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వడం ద్వారా మీరు అన్నీ అందుకోవచ్చండి. జస్ట్ మీరు చేయాల్సిందల్లా డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాత 1 month ప్రాక్టికల్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.